కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెను దుమారమే లేపింది. ఈ నేపథ్యం వైసీపీ అయితే కూడా రాజకీయ కక్షతోనే ఈ యొక్క లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారంటూ కూడా చెప్పడంతో ఈ యొక్క లడ్డు అపవిత్రమైందంటూ కూడా టీటీడీ ఆగమ సలహా మండలి ఇచ్చిన సూచన మేరకు శాంతి యోగం కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీతో పాటు 9 మంది బృందంతో సిట్ అయితే కూడా ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సిట్ అయితే కూడా ప్రస్తుతం తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో అయితే కూడా సిట్ సమావేశమైందని చెప్పచ్చు. టీటీడీ మార్కెటింగ్ జీఎం ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ యొక్క కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసును కూడా ఇప్పుడు ప్రస్తుతం సిట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది. టీటీలోని పలు విభాగాలు, అలాగే గుడౌన్లు కావచ్చు, లడ్డు కౌంటరు, అలాగే పోర్టు అన్ని ప్రాంతాల్లో కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే కూడా చేయనుంది. ఈ నేపథ్యంలో ఏఆర్డీని కూడా సందర్శించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మొత్తం విచారించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కూడా సిట్ అయితే ఒక నివేదిక ఇవ్వనుంది. కెమెరా పర్సన్ భాస్కర్ రావుతో దినేష్, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి నుంచి.